ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో కట్టలు కట్టలుగా డబ్బులు బయటపడుతున్నాయి. ఎటు చూసినా పోలీసుల తనిఖీల్లో కోట్లల్లోనే నగదు పట్టుబడుతోంది. ఇక నోట్ల తరలించే విధానం చూస్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి. తాజాగా అనంతపురం జిల్లాలో 2000 కోట్ల నగదు పట్టుబడింది. 4 కంటైనర్లలో 500 నోట్ల కట్టలు చూసి అధికారులు బిత్తరపోయారు. మొత్తం 2000 కోట్ల మేరకు డబ్బు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా రిజర్వ్ బ్యాంకుకు చెందిన నగదుగా పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ 4 వాహనాలకు ఎక్స్కార్ట్గా కర్ణాటక పోలీసులు ఉన్నారు. అయితే కంటైనర్లలోని డబ్బును, రికార్డులను నిశితంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీలకు సంబంధించి నగదు ఎవరిది, ఆర్బీఐ డబ్బులేనా లేకుంటే మరేదైనా ఉందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే నగదుకు సంబంధించిన రికార్డులన్నీ సక్రమంగా ఉండడంతో ఆ వాహనాలను పోలీసులు పంపించేశారనే టాక్ కూడా నడుస్తోంది. ఈ నగదు మొత్తం ఆర్బీఐ కొచ్చి నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ నగదుపై చిత్ర విచిత్రాలుగా సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తోంది. మండలంలోని గదిరాంపల్లి విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ హైవేలో మన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా మనకు ఇక 4 కంటైనర్లు వరుసగా రావడం జరిగింది. ఈ యొక్క 4 కంటైనర్లు పోలీస్ స్టిక్కరింగ్తో రావడంతో మాకు అనుమానం వచ్చి వెహికల్స్ని ఆపి చెక్ చేస్తున్నాము. చెక్ చేస్తున్న సందర్భంలో ఈ యొక్క ఒక్కొక్క వెహికల్లో 500 కోట్లు 4 వెహికల్స్ కలిపి సుమారుగా 2000 కోట్ల రూపాయలు అమౌంట్ని కేరళ కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా మాకు ప్రాథమిక సమాచారం చేరింది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది దగ్గర ఉన్నటువంటి యొక్క డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి మన ఎఫ్ఎస్టీ టీం భాస్కర్ ఇన్ఛార్జి గారు ఉన్నారు, ఎఫ్ఎస్టీ టీంకి ఇన్ఫామ్ చేశాము. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి సార్కి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ గారికి అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాము. ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మోర్ దాన్ 10 lakhs ఉండడం వల్ల ఈ యొక్క అమౌంట్ని వాళ్ళ ద్వారా చెక్ చేయించి మనం పంపించాలనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బిల్స్ అన్నింటినీ కూడా చెక్ చేసి ఇవి ఐడిఐ బ్యాంక్ దగ్గర నుంచి ఒక 500 కోట్ల రూపాయలు, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్వి 500 కోట్ల రూపాయలు, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1000 కోట్ల రూపాయలుగా నిర్ధారించి ఇవి కొచ్చి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్బీఐ బ్యాంక్కి తరలిస్తున్నారు అని చెప్పేసి మనకు తేలింది. సో ఈ ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత మనం ప్రాపర్గా పేపర్లన్నీ, బిల్స్ అన్నీ ఉండడం వల్ల వాటిని అన్నింటినీ కూడా ప్రాపర్గా ఎస్కార్ట్ తోటి తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేసి ఈ యొక్క అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.